హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 244 ఎపిసోడ్. డబ్బు సంపద గురించి ఆలోచించే ముందు మీలో కలిగే భావాలు ఎలాంటి స్పందనను తీసుకువస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంతంగా ఒక తేనెటీగ పువ్వు నుండి మకరందాన్ని ఎంత శ్రద్ధగా పువ్వుకు ఎలాంటి హాని కలగనీయకుండా జరుకుంటుంది. ఒక కుమ్మరి చట్రంపైనున్న మట్టిని ఒడిసి పట్టుకుని శ్రద్ధగా కుండని తయారు చేసినట్లు ఒక శిల్పం బండరాయిని చాకచక్యంగా సుత్తిలో సరైన వేగంతో కొడుతూ శిల్పాన్ని చెక్కినట్టు ఒక తల్లి పసిపాపని నిద్రపుచ్చేతర వీటన్నిటినీ గమనించండి. మీకేమనిపిస్తుంది? వీటన్నిటిలో ఏకాగ్రత మొదటి స్థానాన్ని ఆక్రమించింది. అంటే వాటికి సంబంధించిన ఆలోచనలే తప్ప వారి దృష్టిని ఎక్కడ పక్కకు మార్చాలనుకున్నప్పుడే పైవాన్ని సాధ్యమైనవి. అలాగే మీరు డబ్బు సంపద పైన ఏకాగ్రతను సాధించినప్పుడు ఒక అందమైన జీవితాన్ని చవిచూస్తారు. మీరు ఒక విషయాన్ని గురించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి కట్టుబడి తదేకదీక్షంగా తీసుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. మీరు ధనవంతులుగా కావాలా లేదా డబ్బు సంపాదించాలా? ఏదైనా కావచ్చు. మీ పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా మీ సంకల్పం చెదరకుండా మీరు పెట్టుకున్న లక్ష్యం వైపు మాత్రమే మీ దృష్టి ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధిస్తారు. ఏకాగ్రచిత మనస్సే ఏదైనా సాధించగలదు. అర్జునుడికి పిట్టకన్ను తప్ప మరేమీ కనిపించినట్లు మీకు డబ్బు సంపద ఐశ్వర్యం తప్ప మరేం విషయములతో పనికి లేకుండా ఏకాగ్రతతో ముందుకు సాగండి. మీరు మీ జీవితం సంపదమయం చేసుకోండి. అఖండ ధన ప్రాప్తిరస్తు. మీ జీవితంలో మీకు ఏదైనా సాధించాలి అంటే డబ్బు సంపద అని పెట్టుకోండి. మీకు డబ్బు సంపద లేనిది ఏమీ లేదు. ఓన్లీ డబ్బు సంపద అనే మీరు దాన్నే మీరు గోల్గా పెట్టుకోండి. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరు దాన్ని వదలకండి. మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది, ఉన్నత స్థితిలో ఉంటుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.